వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ వెబ్ ఆప్షన్స్ ఈ రోజుతో నిన్నటితో కంప్లీట్గా అయిపోయింది. సో కొత్తగా యాడ్ చేయకుండా ఈరోజు ఎడిట్ వరకు చేసుకునే దానికి మనకు స్కోప్ అయితే కల్పిస్తారు వీళ్ళు ఏపీ సెట్ బోర్డు వాళ్ళు. సో ఈరోజు మనకు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ 13/7/2024 ఏదైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు. ఉన్న వాటిని కొత్తగా యాడ్ చేయడానికి వీలు కాదు అని ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ అది ప్రాసెస్ ఏమైనా మారుంటే ఒకవేళ కొత్తగా కూడా యాడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఎడిట్ వర్కే జరుగుతుంది. వన్స్ ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ అనేది 16/7/2024 రోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ పేరెంట్స్కి ఈ అలాట్మెంట్ అనే ప్రాసెస్ ఏ రకంగా జరుగుతుంది, ఈ ప్రాసెస్లో మనకు స్టేట్ ర్యాంక్ ఇంపార్టెన్స్ ఏంటి, లోకల్ ర్యాంక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రెండు కాకుండా ఇంకేమైనా కన్సిడర్ చేస్తారా, దీనికి వాళ్ళు యూస్ చేసే అల్గారిథంని ఏ రకంగా యూస్ చేస్తారో దాన్ని మనం డీకోడ్ చేయొచ్చా అనేది, వాళ్ళు ఎలా సీట్ అలొకేట్ చేస్తారు మీకు కాలేజ్లో అనేది నేను డీటెయిల్గా వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. సో దీని ద్వారా మీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ ది స్కాలర్షిప్స్ గురించి, నెక్స్ట్ క్లాసెస్ గురించి అట్లా మొత్తం కూడా దీన్ని మన వీడియోస్లో కవర్ చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, వాటిని డౌన్లోడ్ చేసుకొని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు తెలియడం కోసం నేను ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తున్నాను. దానికి సంబంధించిన మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఆ మొబైల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, సో అసలు ముందు మనం వీళ్ళు ఈ అల్గోరిథం ఏ రకంగా వర్క్ అవుతుంది, ఎలా సీట్స్ అలొకేట్ చేస్తారో చూద్దాం. ముందుగా మనం చూపించేటప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చి ఒక ర్యాంక్ కార్డు గురించి డిస్కస్ చేద్దాము. మీకు ఇచ్చిన ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. సో దీంట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీని గురించి నేను ఇంతకుముందు పాత వీడియోస్లో ఎక్కడ డిస్కస్ చేయలేదు. దీని గురించి చాలామంది అడగడం కూడా జరిగింది. లోకల్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారా, తర్వాత స్టేట్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారా అనే క్వశ్చన్స్ అడిగారు. సో ఒకసారి మీరు ర్యాంక్ కార్డ్ ఓపెన్ చేస్తే మీకు 3 ఎలిమెంట్స్ కనబడతాయి. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి లోకల్ ర్యాంక్ అనేది, టోటల్ స్టేట్ ర్యాంక్ అనేది కనబడుతుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 39,220 అనేది ఒక స్టేట్ ర్యాంక్. తర్వాత పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా అన్నారు. ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇట్స్ ఎ పొజిషన్ నాట్ ర్యాంక్. సో మోర్ ఆర్ లెస్ ర్యాంక్ అండ్ పొజిషన్ ఆర్ సేమ్. పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియాస్ 25,563 అన్నారు. అండ్ పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ జెండర్ ఫీమేల్ ఓన్లీ వచ్చి 10,903 అన్నారు. ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టేట్ ర్యాంక్. ఈ స్టేట్ ర్యాంక్ ఏంటంటే కంప్లీట్గా ఈ స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ అందరిలో వచ్చిన ర్యాంక్ 39,000. లోకల్ ఏరియా ఏంటంటే ఆంధ్ర రీజన్ అండ్ రాయలసీమ రీజన్, బెటర్ ఎస్వియు రీజన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అనే 2 రీజన్స్ ఉంటాయి. ఈ 2 రీజన్స్లో వీళ్ళ ర్యాంక్ ఏంటి. సో పర్టికులర్గా మనం చూస్తున్న ఈ క్యాండిడేట్ సో సమ్ ఆంధ్రాకి కానీ లేకపోతే సమ్ ఎస్వీకి కానీ చెందిన వాళ్ళు. సో దానికి సంబంధించి వాళ్ళ ర్యాంక్ 25,563 వచ్చిందనమాట. దెన్ ఫైనల్గా కేటగరైజ్డ్ ర్యాంక్. సో జెండర్ ఫీమేల్ ఓన్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లోకల్ ఏరియా ప్లస్ జెండర్ ఫీమేల్ అంటే ఈ జెండర్ ఫీమేల్ అనే ఏదైతే ఉందో ఈ జెండర్ ఫీమేల్ అనేది ఒక కేటగిరీ. అంటే ఈ కేటగిరీ ద్వారా తనకి సీట్ అలొకేట్ చేస్తున్నారు, లేకపోతే ఒక రిజర్వేషన్ అనేది అప్లై అయ్యింది అని అర్థం. సో దాని ప్రకారం తన పొజిషన్ వచ్చి 10,903. అంటే 39,000 తనకి ర్యాంక్ వచ్చినప్పటికీ 10,902 మెంబర్స్ ఒకవేళ ఫీమేల్ కేటగిరీలో పోవాలనుకుంటే తనకి ఈ ర్యాంక్ని కన్సిడర్ చేస్తారు అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే క్యాండిడేట్కి రేపు కౌన్సిలింగ్లో అటెండ్ అయితే ఏ రకంగా సీట్ అలొకేట్ చేస్తారనేది మనం చూద్దాం. సో ఇక్కడ కన్సిడర్ చేసేటప్పుడు మనకు చూసిన మన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కి 3 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. అది మనం చూసాము. స్టేట్ ర్యాంక్ ఉంది. స్టేట్ ర్యాంక్ వచ్చి 35,000 ఉంది. తర్వాత లోకల్ ర్యాంక్ అండ్ లోకల్ కేటగరైజ్ ర్యాంక్ ఉంది. అది తీసుకోను నేను, ఎందుకో నేను చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఈ క్యాండిడేట్ మనం ఓయూ నుంచి వచ్చింది అని చెప్పి అనుకుందాం. సో ఓయూ నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఏ కేటగరైజ్డ్ ర్యాంక్ కానీ లేకపోతే లోకల్ ర్యాంక్ కానీ అప్లై అవ్వదు, తనకి ఓపెన్ కేటగిరీలోనే వస్తుంది. సో ఇప్పుడు తనతో పాటు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు దీంట్లో కాంపిట్ చేస్తారంటే ఎస్సీ వాళ్ళు అందరూ, ఎస్టీ, బీసీ, స్పెషల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఫీమేల్ ఎవరైతే ఉన్నారో అందరూ వస్తారు. జనరల్, ఓపెన్ కేటగిరీ అందరూ వస్తారు. వీళ్ళందరికీ స్టేట్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు. అంటే తనకు వచ్చిన 35,000 ర్యాంక్ కన్నా ముందు ఎవరైతే ఉన్నారో 34,000 ర్యాంక్, 34,999 మంది ఎవరైతే ఈ ఎంబీసీ కాలేజ్ అనే దాంట్లో అప్లై చేశారో వాళ్ళకి సీట్స్ బేస్డ్ అపాన్ ర్యాంక్ అలొకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ ర్యాంక్ ఒకవేళ 20,000 ర్యాంక్ అతను అప్లై చేస్తే ఫస్ట్ 20,000 ర్యాంకు, 25,000 ర్యాంక్ వచ్చిన అంటే 25,000, 30,000 అప్లై చేసడానికి 30,000, 35,000 అప్లై చేసిన 34,000 అప్లై చేసి ఉంటే 34,000 చేస్తారు. ఇప్పుడు సీట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు. మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి ఒక గ్రూప్లో మనకు 60 సీట్స్ ఉంటాయి. సిఎస్సి ఒక గ్రూప్లో 60 సీట్స్ ఉంటాయి. ఈ 60 సీట్స్లో అన్ని రిజర్వేషన్ పోను ఓన్లీ 15 సీట్లు మిగులుతాయి ఓపెన్ కేటగిరీలో. మళ్ళీ ఈ ఓపెన్ కేటగిరీలో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు
నాన్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అందరూ మెరిట్ బేస్డ్ ప్రకారమే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 35,000 ర్యాంక్ వచ్చేసే వాళ్ళు ఎవరైతే వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తనకి ఇప్పుడు ఈ ఓసీలో ఇంకొక సీటు మిగులు ఉంది అంటే అప్పుడు అలొకేట్ చేస్తారు. లేదు మిగలలేదంటే తన్ని పక్కన పెట్టేస్తారు. సో ఇప్పుడు తన్ని ఇంకా ఈ క్యాండిడేట్ జోలికి వెళ్ళారనమాట. సెకండ్ కాలేజ్కి వెళ్తారు. MBC1 MBC లేకపోతే MBA అనే కాలేజ్ ఉందనుకోండి, దానికి వెళ్తారు. దాంట్లో ఇదే క్యాండిడేట్ మళ్ళీ అప్లై చేసి ఉంటే అప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్లో ఈ మెరిట్ లిస్ట్ ప్రాసెస్లో తనకి ఫస్ట్ సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ లోకల్కి సంబంధించి. లోకల్కి సంబంధించి చూద్దాం. లోకల్ కింద మనం ఇందాక చూసినట్టు అదే క్యాండిడేట్కి 35,000 అనేది మనకు స్టేట్ ర్యాంక్ వచ్చింది అండ్ లోకల్ ర్యాంక్ వచ్చేసరికి 25,000 వచ్చింది అండ్ లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్ వచ్చేసి 10,000 వచ్చింది. ఇప్పుడు ఇదే క్యాండిడేట్ MBC అనే కాలేజ్కి అప్లై చేసింది. సో MBC అనే కాలేజ్కి అప్లై చేసినప్పుడు ఇక్కడ చెక్ చేస్తారు. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో చెక్ చేస్తారు. ఓపెన్ కేటగిరీలో చెక్ చేసినప్పుడు దానికి 35,000 వచ్చింది కాబట్టి 35,000లో సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. సో 35,000లో సీటు ఖాళీ లేదు, ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి ఓపెన్ కేటగిరీలో. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో రాదు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, తను ఏ కేటగిరీ లోకల్ ర్యాంక్ కాబట్టి లోకల్ ఈ MBC కాలేజ్ ఏ రీజన్లో ఉందని చూస్తారు. సో AU రీజన్లో ఉంది. సో AUలో తను లోకల్ అనమాట. సో లోకల్ ర్యాంక్ కాబట్టి సో లోకల్ ర్యాంక్ ప్రకారం తీసుకుంటూ LCRని చూస్తారు, అంటే లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్. సో లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్ కాబట్టి తను ఫిమేల్ కాబట్టి సో తన్ని ఈ సెక్షన్లో తీసుకెళ్ళి అలాట్ చేస్తారు. ఈ అలాట్ చేసేటప్పుడు తనకి 10,000 ర్యాంక్ వచ్చింది. తనకన్నా ముందు ఎవరైనా సరే వేరే ర్యాంక్ వాళ్ళు ఈ MBC కాలేజ్కి ఎవరైనా అప్లై చేశారా లేదా అని చెక్ చేస్తారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇందాక చెప్పినట్టు 1,000, 2,000, 3,000 అట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటుంది. ఆ సిస్టమ్ అల్గోరిథం చెక్ చేసుకుంటుంది. చేసుకొని ఎవరో అప్లై చేస్తున్నారు 3,000 దాకా. సో కాబట్టి ఈ 3,000కి ఫస్ట్ వీళ్ళకి ఇద్దాము. సో 10,000 మళ్ళీ వీళ్ళు అప్లై చేస్తారు. దీనికి ముందు ఏం ర్యాంక్ లేదు కాబట్టి ఇక్కడ ఇద్దాము అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్ ప్రామినెన్స్, లోకల్ ఏరియా ర్యాంకు, అలాగే లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్ను కూడా వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్ గురించి మనం చూసుకున్నాం. థర్డ్ వచ్చేసి లోకల్ ర్యాంక్ కింద చూద్దాం. సో లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఈ 10,000 సీట్లో తనకి ఏదైతే ఈ 10,000 సీట్ వచ్చింది కాబట్టి 10,000లో తను అప్లై చేసినప్పటికీ తనకన్నా ముందు వచ్చిన ర్యాంక్ వాళ్ళందరికీ అప్లై అయిపోయి ఫిమేల్ కేటగిరీ అనే కోటా అనేది ఏదైతే ఉందో ఇది లేదు. సో ఇది లేదు, ప్లస్ OC కోటా అంటే ఓపెన్ కేటగిరీ కోటా లేదు. ఈ రెండు పోయినాయి. ఇప్పుడు తనకున్నది ఓన్లీ లోకల్ ర్యాంక్ అనే ఒక ర్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ ర్యాంక్ని ఎలా చూస్తారు అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ OC కేటగిరీ ఫిల్ అయిపోయింది, ఫిమేల్ కేటగిరీ ఫిల్ అయిపోయింది. SC, ST, BC, స్పెషల్ EWS వీళ్ళందరికీ కూడా ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తారు. సో ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు SC కూడా అందరూ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. STలో మాత్రం ఒక సీట్ ఉంది, BCలో ఒక సీట్ ఉంది, స్పెషల్ కేటగిరీలో ఫిల్ అయిపోయింది, EWSలో ఫిల్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ST, BCలో ఒక్కొక్క సీట్ ఉంది. ఈ ఒక్కొక్క సీట్లో ఎవరు అప్లై చేస్తున్నారో చెక్ చేస్తారు. తనకి లోకల్ ర్యాంక్ వచ్చి 25,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఈ ST వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఈ STలో ఇన్ కేస్ ఒకవేళ ఈ కాలేజ్ని ఎవరు చెయ్యకపోతే ఈ ర్యాంక్ ఓపెన్ ఉంటే ఇదే కాలేజ్లో లాస్ట్ వరకు ఉంటే తనకి తీసుకొచ్చి ఈ కాలేజ్లో అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ కోటా కింద అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే తనకన్నా ముందు 25,000 కన్నా ముందు ఎవరు అప్లై చేయకుండా ఉంటే తర్వాత ఒక్కటే మిగిలి ఉంటే కాలేజ్లో సీటు ఉంటే లాస్ట్లో కౌన్సిలింగ్ అంతా అయిపోయాక అప్పుడు ఇక్కడ అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఓపెన్ కేటగిరీ మెరిట్ పైన చూస్తారు, తర్వాత లోకల్ కేటగరైజ్డ్ ర్యాంక్ చూస్తారు సెకండ్, తర్వాత లాస్ట్లో లోకల్ ర్యాంక్ అనేది తీసుకొస్తారు అనమాట. అంటే ఫస్ట్ ఈ స్టెప్స్ ప్రకారం చేస్తూ వస్తారు. అదేంటి మరి ST వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంది కదా, వాళ్ళల్లో దీన్ని తీసుకొచ్చి ఎలా పెడతారంటే ఇక్కడ లాస్ట్కి వచ్చినప్పుడు ఆ కాలేజ్ సీట్స్ అనేది ఫిల్ అయిపోవాలి. 60కి 60 సీట్లు ఫిల్ అవ్వాలి. ఫిల్ కాకపోతే ఆ కాలేజ్కి లాస్ అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకునేది కాబట్టి ఆ కాలేజ్కి లాస్ కాకుండా ఉండటం కోసం ఇంకెవరు ST వాళ్ళు రాలేదు, ఇంకెవరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు రాలేదు కాబట్టి BC కేటగిరీ వాళ్ళు రాలేదు కాబట్టి వీళ్ళకి ఈ అమ్మాయికి తీసుకెళ్ళి ST కేటగిరీలోనే సీట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. BC ఇంకా స్టిల్ ఓపెన్ ఉంటుంది. ఇంకా ఓపెన్ ఉండి ఇంకెవరు అప్లై చేయలేదు ఈ కాలేజ్, అప్పుడు ఈ కాలేజ్ని సెకండ్ కౌన్సిలింగ్కి పంపిస్తారు. సో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఈ కాలేజ్లో సీట్స్ మిగిలిన కాలేజ్ ఇంకెవరైనా అప్లై చేస్తే అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అలొకేట్ అవుద్ది. ఈ రకంగా మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరగడం జరుగుతుంది.